హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తాజా తాజా మెంతి కూరతోటి పండు టమాటాల పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, రొట్టెల్లో కానీ రైస్లో కానీ. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి ఎలా చేయాలో. ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి మెంతికూర కట్టని శుభ్రంగా కడిగేసేసి సన్నగా కట్ చేసేసేయండి. అదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసి 2.5 కప్పులు నీళ్లు పోసి అందులోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూర వేసేయండి. టమాటా ముక్కలు మాత్రం చిన్న బౌల్లో పెట్టి సపరేట్గా కుక్కర్లోనే ఉడికిచ్చేసేయండి. పులుపులో పప్పు సరిగ్గా ఉడకదు, అందుకని టమాటా ముక్కలు సపరేట్గా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ ఉడికించినటువంటి పప్పు అంతా అందులో వేసేసి అందులోని టమాటా ముక్కలు కూడా కలిపేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు, రుచికి తగ్గ కారం వేసేసి బాగా కలిపేసేయండి పప్పు అంతా కూడా. తర్వాత కాస్త చింతపండు గుజ్జు రసాన్ని కూడా వేసేసి బాగా కలిపేయాలి. అందులోని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేయడం వల్ల పప్పు చాలా రుచి వస్తుంది. పప్పు అంతా కూడా బాగా కలిపేసేయాలి. ఈ టమాటా పళ్ళతో ఉడికినటువంటి మెంతికూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసేసి కరివేపాకు కూడా వేసేసి పోపు అంతా వేసేసి ఈ పప్పు మీద వేసేసి బాగా కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మెంతికూర టమాటా పప్పు రెడీ. థ్యాంక్ యూ.